సేవ చేసి నడుము కొట్టుకొని జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చేయాలి అని చాలా విషయాలు నాతో చెప్తూ చేత్తం జరిగింది. ఎందుకంటే మాది పాకైనా సరే మరి ఇల్లు మామూలుగా కట్టినప్పుడు, ఒరేయ్! దీనికి తలుపులు లేవు. ఏం చేయాలని అప్పటికప్పుడు పెద్దాపురం తీసుకెళ్ళి అతను నాకు అక్కడ గుమ్మం కన్ను ఇప్పుడు కూడా గుమ్మం ఉన్నది. అయినా సరే ఎందుకంటే దేవుని ప్రేమ వారికుంటది. అందుకే నిజంగా ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే దేవుని యందు ఉన్నారో వారికి మాత్రం దేవుని ప్రేమ ఉంటది. కానీ కపట ప్రేమ ఎప్పుడు కూడా ఆయన చూపించలేదు. అందరిని కూడా ఇంట్లో వాళ్ళవని, బయట వాళ్ళవని ఎవరినైనా సరే ఒక సమానంగా చూశాడు. అంతే తప్ప ఈళ్ళు నా వోళ్ళు కాదు, ఈళ్ళు నా వోళ్ళు కాదు, ఈళ్ళకి ఇలా చేయాలి, ఆళ్ళకి అలా చేయాలి ఎప్పుడు కూడా చూపించలేదు. వ్యత్యాసం చూపించలేదు. అయితే దేవుని నమ్ముకొని సడాలను మరి కొంత ఆరోగ్యము కొంచెం బలహీనత అయినప్పుడు, అయినా సరే బలహీనలైనా సరే దేవుడు నన్ను రక్షిస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు అన్న ధైర్యంతోనే ఉండేవాడు. అయినా సరే సువార్తలు ఎక్కడికి కూడా ఎందుకంటే మన నల్లన్నయ్య మొత్తం ఇద్దరు కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి సువార్త వీళ్ళ ముగ్గురు కూడా వెళ్ళి సువార్త చేసేవారు. అందుకే సువార్త చేసిన పాదములు ఎంతో సుందరమైనవి. ఎందుకంటే ఈ లోకములో దేవుని పని సువార్తలో పంచుకున్నాడు. అలాగే శరీరరీతిగా మొత్తం బంధువులకి కూడా కష్టసుఖాలు పంచుకున్నాడు. అందరినీ పంచుకున్నాడు. అది ఎవరి దోలంటే దేవుని దయ. నిజంగా దేవుని కృప ఉంటే, దేవుని ఆశీర్వాదం ఉంటే ఆ ప్రేమ ఉంటాయి. ఈనాడు విశ్వాసులు ఎలాగున్నారంటే రకరకాలుగా ఉన్నారు. ఎవరిని కూడా ఎల్లెట్టి చూపించడం. అయితే మనము దేవుని నమ్ముకున్న మనము చనిపోయే వరకు దేవుని దగ్గర నమ్మకముగా ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని దేవుడు చూస్తాడు. మరి ఈ అన్నయ్య పరలోకం వెళ్ళాడా? ఎందుకంటే చాలామంది పరలోకం వెళ్ళారు అంటారు. కానీ బైబిల్ చెప్తుంది పరదేశిలో ఉన్నారు. ఆయన వచ్చిన రాకడకి మధ్యాకాశంలో ఆయన బోర శబ్దం వినబడినప్పుడు ఆ శబ్దానికి సమాధులన్నీ తెరవబడెను అని ఉంది. అందుకే మనము చాలామంది ఏం చేస్తారంటే ఆయన ఉన్నాడని ఆ సూచనల కాడికి అయ్యట్టుకెళ్తాం, ఇయ్యట్టుకెళ్తాం. అసలు లేడు. ఆ శవం ఏమి లేదు, దుమ్ములో అయితే తప్ప. ఎందుకంటే ఇవాళ కార్యక్రమం కూడా మా మరిపుల్లో ఉంది. అయ్యగారు అక్కడికి రావాలండి అన్నారు. నేను రాను, వెళ్తే మీరు వెళ్ళండి లేకపోతే మానేయండి అని చెప్పాను మా విశ్వాసులే. అయితే మూడో రోజున ఏదో పట్టుకెళ్తారు కదా. కానీ అది ఏ మట్టుకెళ్ళి అక్కడ మనుషులు తింటారు తప్ప ఎవరు తినరు. దేవుడు పుట్టించాడు. దేవుడు తన ప్రాణాన్ని ఎప్పుడైతే కోరుకున్నప్పుడు వెళ్ళిపోతాం. అంతే తప్ప ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. మన శాశ్వతం ఎక్కడంటే పరలోకంలో ఉంది. ఆ పరలోక రాజ్యంలో ఎక్కడ శ్రమ పడాలి దేవుని కొరకు, అంతే తప్ప మనుషుల కోసం కాదు. అందుకని మనము బ్రతికినంత కాలము దైవజనుల వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం హృదయంలో దాచుకుని ఆ వాక్య ప్రకారంగా మన జీవితే ఆ నిత్య జీవానికి వారసులం అవుతాం. అంతే తప్ప ఆయన అలాగే చెప్తాడు మనం అలాగే చేస్తామంటే ఎవరు కూడా రెండు తలపుల మీద ఉండకూడదు. అందుకే మనం ఒకే తలంపు మీద ఉండి నేను ఎక్కడో పుట్టినాను మరిపుడు వెళ్ళమని చెప్పాడు. మరిపుడు వెళ్ళి అక్కడ సువార్త చేస్తున్నాను. దేవుడు ఈరోజు ఎందుకంటే మనల్ని ఎలా ఇచ్చాడండి ఆయన కృప. అందుకే దినము కూడా మనము ఏమి చేసామో ఏం చేసామో ఆలోచించుకుని వాక్యము ద్వారా మన హృదయాన్ని బలపరుచుకుని ముందుకు సాగాలని దేవుని హెచ్చరిస్తున్న దేవుడి కొద్ది మాటలు మన ఎన్నికలో దీవించినగాక. ఎందుకంటే మన దైవజనులు ఎక్కువ ఉన్నారు కనుక మరి సమయాన్ని వినియోగించుకోవాలి. దేవునికి స్తోత్రం. సార్ చెప్దాం హల్లెలూయా. సరే, మనం ప్రతి విషయంలో అన్ని సందర్భాల్లో అన్ని కారణాలను బట్టి దేవునికి మహిమ చెల్లించడం మంచిది. ఎందుకంటే ఒకని మరణదినం కంటే ఒక జన్మదినం కంటే వాని మరణదినమే మేలని మరి జ్ఞాని అయిన సొలొమోన్ గారు చెప్పారు. కాబట్టి మనం ఎవరు కూడా మరి విచారంగా ఉండి కాస్తంత ఈ సందర్భాన్ని బట్టి సానుభూతి చూపించలేమో అనేటువంటి అలవాటు ఎవరికి ఉండకూడదు. ఎందుకనంటే మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు చెప్తారు, మీరు దుఃఖపడుట వలన వెళ్ళిపోయిన వారిని మరలా తిరిగి జన్మభూమికి తీసుకురాలేరని. మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిపూర్ణంగా వ్యతిరేకించినటువంటి సౌలు దేవుని దర్శనం ద్వారా పౌలుగా మారిన తర్వాత ప్రభు కొరకు తను సంపూర్ణంగా సమర్పించుకుని పౌలు గారు దేవుని కొరకు అరిగిపోతూ తరిగిపోతూ కరిగిపోతూ దేవుని కొరకు ఖర్చు అయిపోతూ అనేక పర్యాయాలు కొట్టబడి ఏడవబడి నిందించబడి సరసాల్లో పెట్టబడి
మరి హతసాక్షి కంటే మరణానికి కూడా అప్పగించినటువంటి తెగింపుతో అతనుంటూ సంఘానికి ఈ విధంగా రాశాడు. ఏంటనంటే మరి ఈ యొక్క ఏమంటాడనంటే, మనము తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4:13 చూసినప్పుడు, నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదని చెప్తారు. కాబట్టి మనందరం కూడా ప్రభువుని స్తుతించవచ్చు, ఏం పర్లేదు. మొదటగా మరి ఇక్కడ పరిచర్య చేస్తున్నటువంటి అన్నకి ప్రత్యేకంగా వందనాలు, పాస్టమ్మ గారికి కూడా వందనాలు. కుటుంబం తరపు నుంచి, మా కుటుంబం తరపు నుంచి వేదికను అలంకరించిన సోదరులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకు ముందుగా మరి కొన్ని మాటలు శాంతమూర్తి గారి గురించి మాటలు తెలియజేసిన దైవజనులు, ఆయన మా చిన్న మామయ్య గారండి, వారికి యేసప్ప గారికి కూడా వందనాలు తెలియజేస్తూ మీ అందరికి వందనాలు, కుటుంబానికి. ప్రియులరా, 1-2 మాటలు మనం చూసుకుని మరలా తిరిగి నాకు సమయం ఇచ్చిన దైవజనులకి నేను అప్పగిస్తాను. కాబట్టి మామయ్య గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఏంటనంటే, వారు మాకు వివాహం అయిన తర్వాత మమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమించారండి. వారికి కొడుకులు ఉన్నప్పటికీ, కూతుర్లు ఉన్నప్పటికీ, మరి వారి యొక్క అన్నయ్య గారి బిడ్డలు, చెల్లెలు గారి బిడ్డలు, వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా వారి యొక్క తమ్ముడు గారి యొక్క రెండవ అల్లుడిగా నన్ను చాలా ప్రేమించారు. ఎందుకంటే బహుశా నేను అనుకుంటున్నాను, మరి దైవజనుడని వారు చాలా, ఆయనకంటే చాలా చిన్న వయసు నాది. మా నాన్నగారు వారు సమకాలికులు. వారు చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవారు, నన్ను గౌరవిస్తూ ఉండేవారు. తర్వాత ఆయనకి వాళ్ళు వీళ్ళు అనే తారతమ్యం లేదు. చాలామంది లోకస్తులు ఒక మాట అంటారు, మరి పేగు ఎడిసైతే గోత్రం అంతా ఎడిస, అంటే వాళ్ళ బిడ్డలు వీళ్ళ బిడ్డలు, ఆ కుటుంబం ఈ కుటుంబం అనేటువంటి తారతమ్యం వాళ్ళకి లేదు. అదే మనసు, అదే యొక్క క్రియలు వారి యొక్క బిడ్డలు కూడా కలిగి ఉన్నారు. ఒకసారి మేము సంపదనగరంలో మందిరం కట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, మాకు సంఘం అయితే అప్పటికి బహుశా ఒక 35 మంది 40 మంది ఉండేవారు. కానీ ఎవరు కూడా పరిచర్యకు సరిగ్గా సహకరించలేనటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే, మేము అక్కడ సేవకి వెళ్ళేటప్పటికి చాలా సంవత్సరాల వరకు మరి ఆ ఊరిలో చాలామంది ఊరంతా పేదరికంలో ఉండేవారు అన్నమాట అండి. అందులో మాకు పరిచర్యకు వచ్చేవాళ్ళు, సంఘానికి వచ్చేవాళ్ళు కూడా అందరూ పేదవాళ్ళే. బహుశా సేవకుల దగ్గరికి వెళ్తే ఏమైనా మాకు సహకరిస్తారనేటువంటి మనసు ఆ పరిస్థితిలో వాళ్ళు ఉండేవాళ్ళండి. అలాంటప్పుడు మేము మందిరం కట్టాలని ఆలోచన వచ్చినప్పుడు దేవుని యొక్క మరి స్వరం వినబడితే నేనేం మందిరాన్ని ఇప్పేసాను. ఆ తర్వాత మందిరం కట్టడానికి కాస్తంత లేట్ అయింది. మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగ మామయ్య గారితో నేను పంచుకున్నాను ఒకసారి, మామయ్య గారు ఇలా ఉంది పరిస్థితి అంటే, ఆయన ఏం చెప్పారంటే, వెనకాల మీరు అలాగా 2 రూములు కట్టుకుంటారు కాబట్టి లోన్ పెడదామని చెప్పేసి, నాకంటే ఎక్కువగా ఎప్పుడైనా నేను రావాల్సినటువంటి అవసరత ఏర్పరచబడినప్పుడు మాత్రమే ఫోన్ చేసి నన్ను రమ్మనేవారండి. నేను సిటీ బస్సు మించి ఇలా అన్నీ తిరగేసుకుని రాజానగరం ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే ఆయన నాకంటే ముందు ఉండేవారు అన్నమాట. అంతేకాకుండా మా సంఘంలో ఒక ముసలామె ఉండేది. ఆమె పేరు మీద కూడా పెడితే కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి, త్వరగా మీకు పనులు అవుతాయని ఆయన చాలా చాలా సహకరించారండి. అది ఒకటే కాదు, ప్రతి విషయంలో కూడా ఎప్పుడైనా నెలలో కనీసం 1-2 సార్లు ఫోన్ చేయకపోతే ఆయనే ఫోన్ చేసి, పిల్లలు ఎలా ఉన్నారు, మా అమ్మాయి ఎలాగుంది, సంఘం ఎలాగుంది, పని ఎక్కడి వరకు అయింది, ఏంటి, మీకు ఆరోగ్యం బాగుంటుంది, మీ నాన్నగారు అమ్మగారు మీ చెల్లెలు, ఇలాగ ప్రతి ఒక్కరి గురించి ఆయన మాట్లాడుతూ నిజంగా నా తండ్రి కంటే ఎక్కువగా నన్ను పరిచర్యలు, మా నాన్నగారికి పెద్ద తెలియదు కానీ ఆయన ప్రోత్సహించినటువంటి మంచి వ్యక్తిగా ఆయన ఉన్నారు. ఆయనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు మాకు ప్రార్థన చేసేవాళ్ళం కానీ చాలా బాధ వేసేది అన్నమాట అండి. అంత అనేకులను ప్రోత్సహించేటువంటి ఒక మంచి ఆత్మీయ వ్యక్తి ఇలా బలహీనమైపోతే ఎలా అనేటువంటి పరిస్థితి. ఇందాక బ్రదర్ చెప్పారు కదండి, దేవుని పని అంటే ముందు ఉండేవారు. ఒకవేళ ఎవరైనా లేట్ అయినా వాళ్ళు దైవజనులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఎవరి గురించి ఆలోచించకుండా ముందు వాళ్ళ మీద కేకలు వేసి ప్రోత్సహించి ముందుకి తీసుకుని వెళ్తూ ఉన్నారు. అలాంటి మంచి వ్యక్తి
మరి నేటికి లేక ఎల్లుండి 14వ తారీఖుకి ఆ సంవత్సరం దినాలు కావాల్సింది ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి. కాబట్టి ఆయన అయితే చాలా సురక్షితంగా ఉన్నారు. 112వ కీర్తన 6వ వచనం మనం చూస్తే 112వ కీర్తన 6వ వచనంలో ఒక మాట మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తెలియచేస్తూ ఉంది. ఆ మాటను ఒకసారి చదువు తల్లి. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము ఎక్కడ ఉంటారంటే జ్ఞాపకంలో ఉంటారు. మరొకసారి అంటే నాకు మరి రమ్యమైనటువంటి ప్రదేశంలో నేను ఉన్నాను మరి అని ఆయన చెప్తా ఉన్నాడు సుఖిస్తున్నట్లుగా. నీతిమంతులు మరి జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమైన వాక్యం చెప్పినప్పటికీ ఒక చిన్న మాట ఏంటంటే, ప్రభువునందు మృతులు ధన్యులు ఎందుకనంటే వాళ్ళకి వేతన అనేది ఉండదు. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరంతో ఉన్నప్పుడు ఏదైనా బలహీనతలు లేకపోతే కష్టాలు, సమస్యలు, శోధనలు ఇలాంటి ఏవైనా అవమానాలు దాని వలన మరి కాస్తంత మనసులో బాధపడి ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రభువునందు మృతి నొందిన వారికి ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఎందుకనంటే మనం ఇద్దరిని చూస్తాం లోకసువార్తలో. ధనవంతుడంట తండ్రి అయిన అబ్రహాముని ఏం చేస్తున్నాడనంటే వేడుకుంటున్నాడంట. ఆ పాతాళంలో వేతనకరమైన స్థలంలో ఉండి, తండ్రి అయిన అబ్రహామా లాజరుని ఇక్కడికి పంపించు అంటాడు. అలా కుదరదు, మీకు మాకు మధ్యలో గొప్ప ఆఘాతం ఒకటి ఉన్నదని అబ్రహాంగా చెప్పినప్పుడు ఆ ధనవంతుడు అంటాడు, లాజరుని భూమి మీదకైనా పంపించు, నాకు ఇంకా సహోదరులు ఉన్నారు, వాళ్ళకి సువార్తను ప్రకటిస్తారు. నేను సువార్త ప్రకారంగానే జీవించలేదు కాబట్టి నేను వేతనకరమైన పాతాళంలోనికి వచ్చాను, నా వాళ్ళు ఇక్కడికి రావడానికి వీలు లేదు, లాజరుని పంపించు అంటారు. అది కూడా కుదరదని చెప్తారు. ఎందుకనంటే ఒకడు మరణంలో నుండి తిరిగి లేచి వచ్చినప్పుడు సమాజం ఎవరైనా అతన్ని ఆస్వాదిస్తారని స్వీకరిస్తారండి? స్వీకరించరు, దాన్ని వ్యతిరేకిస్తారు, భయపడతారు, ఇదేదో మరి వింత అనుకుంటారు. ఎవరు కూడా దాన్ని బట్టి మరి దాన్ని ఇష్టపడరు. ఆ తర్వాత మరి అతను ఇంకా వేడుకుంటూ ఉన్నాడు అన్నమాట. మరి అలాగ నా సహోదరులందరూ కూడా చనిపోయిన తర్వాత నిత్య నరకానికి నా వలే వస్తారు, ఇది చాలా యాతనకరమైన స్థలం అని చెప్తూ ఉంటాడు అన్నమాట. అప్పుడు ప్రభు ఏమంటారనంటే, భూమి మీద మోసే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వినినప్పుడు మరి నీ స్థలానికి నువ్వు ఉండే ప్లేస్కి రాకుండా మరి నేనుండేటువంటి పరదేశకు వస్తారని అబ్రహాం చెప్పినట్లుగా మనం వింటాం. ఒకటోది. రెండోది, మరి లాజరుని ఎందుకు కోరుకుంటున్నాడు ధనవంతుడు అని అంటే, ధనవంతుడు వేతనకరమైన స్థలంలో ఉన్నాడు, వేతన పడుతూ ఉన్నాడు. దాని గురించి కూడా మనం ఆలోచించవచ్చు వాక్యాన్ని. ఏంటంటే అది అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఆత్మకి సావు లేదు. మరి సేమ్ టైం మనం చూసినప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి దరిద్రుడైన లాజరు, భూమి మీద దరిద్రుడైన లాజరును మనం చూస్తాం. అతడు చాలా ప్రశాంతంగా నెమ్మది పొందుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మరి రామ్మూర్తి అనేటువంటి మామయ్య గారు, శాంతమూర్తి గారు, మరి ఆయన ఎలాగైతే మరి శాంతమూర్తి అయినటువంటి దేవుణ్ణి కలిగి ఉండి నా శాంతినే నీకిస్తాను అని చెప్పిన యేసయ్య శాంతిని పొంది ఆయన రక్షణలో ఉండి మరి ప్రభు పనిలో సాగుతూ అనేకులను ప్రోత్సహిస్తూ ప్రభు పిలుపును అందుకున్నటువంటి ఆయన ఆ వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన ప్రశాంతంగా ఉన్నాడని మనం చెప్పుకోవాలి. కాబట్టి సంఘము ఆలోచన చేయాలి. అంటే క్రైస్తవ వేత్తలు కూడా ఆలోచన చేయాలి. మానవునికి భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరు కూడా మరొక జీవమన్నా ఉన్నది, జననమైన ఉన్నది, మరణమైన ఉన్నది. ఆ రెండవ మరి జన్మలోనికి లాజరు వెళ్ళాడు, రెండో మరణంలోనికి మరి ధనవంతుడు వెళ్ళాడు. ధనవంతుడు వేతన పడుతున్నాడు, లాజరు అయితే చాలా ప్రశాంతంగా ఉన్నాడు. నేను విశ్వసిస్తున్నాను మరి శాంతమూర్తి గారు మామయ్య గారు కూడా
పరదేశుకుని వెళ్ళారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగా. ఒక 2 మాటలు మనం చూద్దాం. మరి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మనకి తెలిసినటువంటిది. అక్కడ ఒక మాట ఉంటుంది, అది ఏంటనంటే ప్రభు రాకడ సమయంలో నిద్రించిన వారి కంటే మనము ముందుగా ఆయన సన్నిధికి చేరము అని ఉంటుంది అన్నమాట. వాళ్ళు ప్రభువుని కలుసుకుంటారు, ప్రభువుతో ఉంటారు, ప్రభు సాన్నిధ్యాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అక్కడ చాలా ప్రశాంతత అనేది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అది పొందిన వానికే కానీ మరి ఎవరికి తెలియదు. కానీ వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా, ప్రార్థనాపూర్వకంగా మన వాక్యాన్ని చదివిన, వాక్యాన్ని ధ్యానించిన, వాక్యాన్ని విని నెవరు వేసుకుంటున్నా అది మనకి ఆత్మకి అనుభూతి కలుగుతుందని కూడా మనము గ్రహించవలసిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. ఒక చిన్న మాట, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, పేతురు గారు ఆయన విద్య లేని పామరి. పేతురు గారి కంట దేవుడు మరి ఆ యొక్క వర్తమానం గురించి అలాగే భవిష్యత్తు గురించి కూడా మరి బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ మనం చూసినట్లయితే 10వ వచనంలో, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు ఏం చేస్తాయంట? గతించిపోతాయంట. రెండవదిగా పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూమియు దాని మీదనున్న సమస్తమును కూడా కాలిపోతాయి. ఇవన్నీ ఆకాశములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినము యొక్క రాకడ వరకు కనిపెట్టుచు ఈ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో మనము జాగ్రత్త గలవారమై ఉండాలని చెప్తా ఉందన్నమాట. క్రైస్తవ వ్యవస్థ అంటే సంఘము ఆలోచించాలి, గమనించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలంట. పిలిస్తీనున్న సంఘానికి పౌలు గారు రాసు అంటాడు, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి. ప్రకటనలో ప్రభు అంటూ ఉంటారు, నీకు కలిగిన దానిని ప్రభు రాకడ వరకు ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. ప్రియులారా, ఈరోజు మానవ వ్యవస్థలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మరి ఒట్టు తీసి గట్టు మీద ఎట్టి జీవితాన్ని చాలా విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. అది భార్యాభర్తలు కానీ, కుటుంబ వ్యవస్థ కానీ, సంఘ వ్యవస్థ కానీ. మరి మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు చాలా ఆతురంగా ఉరకలు వేస్తూ, ఆ మొట్టమొదటి వేడి ఎలా ఉంటుందనంటే, నేను ఇప్పుడు రెక్కలు వచ్చి పరలోకం ఎగిరిపోతాను అన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత రాను రాను మొదటి ప్రేమ చల్లారిపోతుంది, మొదటి భక్తి చల్లారిపోతుంది, మొదటి ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది, మొదటి ఆసక్తి తగ్గిపోతూ ఉంది. రాను రాను ఎక్కువ శాతం ప్రాధాన్యత ఆత్మీయులు ఎవరికి ఇస్తున్నారు అని అంటే లోకానికి ఇస్తున్నారు, లోక సంబంధమైన వాటికి ఇస్తున్నారు, శరీరానికి ఇస్తున్నారు, శరీర సంబంధమైన వాటికి ఇస్తున్నారు. శరీర సంబంధమైన మనసుతో జీవితాలు ముగించేవారు అనేక మంది ఉంటా ఉన్నారు. అందుకనే ఈ వాక్యము పేతురు గారు ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, ప్రభువు రాకడ ఎట్లాగున్నది. మనం తెస్సలోనికీయులకు రాసినటువంటి, నేను మాట చెప్పి ముగిస్తాను, అన్నకి సమయం ఇస్తాను. మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూస్తే మొదటి వచనాన్ని మనం చూద్దాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు. ఎందుకనంటే మరలా కొత్తగా రాసేది ఏమీ లేదు. ప్రభు చెప్పారు, ప్రభు చెప్పినదే ఆత్మావేశముతో మరి రాయబడుతూ ఉన్నటువంటి లేఖనాలు మొట్టమొదటి మాటలు, మరి లేకపోతే నడుచుకోవాల్సినటువంటి మాటలు ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి. అదేంటి అనంటే, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినమును వచ్చునని మీకు బాగుగా
తెలియను. హల్లెలూయా. ఒక రోజంట కర్ణం గారి ఇంటి తలుపు అర్ధరాత్రి వేళ ఎవరో కొడుతున్నారంటమ్మా. అందరూ ఎక్కడ ఉన్నారా? కర్ణం గారు. అప్పుడు కర్ణాలు ఉండేవారు కదమ్మా, కర్ణాలు మనసోళ్ళు ఉండేవారు. అమ్మగారికి తెలుసు, ఆ వయసులో వాళ్ళు అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు అండి. నేను నాకు కొంచెం తెలిసి వచ్చేటప్పటికి ప్రెసిడెంట్లు వాళ్ళు వచ్చారనుకోండి, కర్ణం గారి ఇంటి తలుపు మధ్యరాత్రిలో ఎవరో కొడుతున్నారని శబ్దం వినబడుతుందంట. తలుపు కొడుతూ అయ్యా కర్ణం అని శబ్దం వినబడుతుందంట. కర్ణం గారికి కోపం ఎక్కువ కదండి, ఎందుకంటే ఊరంతా పరిస్థితులన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి కదా. అందుకని కర్ణం గారు మరి చాలా కోపడ్డారంట. బైబిల్లో ఒక సందర్భాన్ని చూస్తాం. ఎవరో ఒక ఆయన వచ్చి, నా స్నేహితుడు వచ్చాడు, కొన్ని రొట్టెలు ఉంటాయి అని ఒక ఇంటి తలుపు కొడితే అతను చిరాకు పడ్డాడంట. అలాగా ఈ కర్ణం గారు చాలా కోపంగా, ఎవరు మధ్యరాత్రిలో తలుపు కొడుతున్నారు, బుద్ధి లేదా మీకు, తాట తీసేత్తని మిమ్మల్ని అంటున్నాడంట. అలా 2 సార్లు కొట్టేటప్పుడు 2 సార్లు గదమాడంట. 3వసారి మరలా వినబడుతున్న స్వరం గర్జించు వినబడుతుంట, కర్ణం నేను మరణాన్ని వచ్చాను అన్నదంట. ఏమన్నదమ్మా? కర్ణం, గానుగూడెం కర్ణం అనుకుందాం, పోను గానుగూడెం కర్ణం, నేను మరణాన్ని వచ్చాను. మరణం లేదు, గిరణం లేదు, నేను ఎవరిని అనుకున్నావు, కర్ణాన్ని అన్నాడంట. కర్ణానికైనా, మనుషుకైనా, సీఎంకైనా, పిఎంకైనా, ఎవరికైనా, నీకైనా నాకైనా మరణం తప్పదు కదండి. మరణాన్ని ఎవరైనా ఏమండి ఎదిరించగలరా? కాదనగలరా? రానగలరా? ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. మానవుని పోకడెప్పుడో, ప్రభు రాకడెప్పుడో ఎవ్వరికి కూడా తెలియదు. అంటే బైబిల్లో ఆ సూచనలు ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ దాని గురించి నువ్వు అన్వేషించి అన్నీ తెలుసుకుని పర్లేదనుకున్నా, నీ జీవితం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎవరన్నా ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఫోన్ చేసే, పాస్టర్ మీ ఇంటికి వస్తున్నానని ఎవడైనా, ఈరోజు మీ ఇంటిని నేను దోసుకుంటానని ఎవరైనా దొంగడు ఫోన్ చేసి చెప్తాడమ్మా? వస్తాడమ్మా. ఇంటికి వస్తే ఏముంటాయి, బయట ఏమో 2 బళ్ళు ఉంటాయి, లోపల మేము కట్టుకునే బట్టలు అంటే వండుకునే పాత్ర, అంతకు మించి ఏమీ ఉండవు అన్నమాట. హల్లెలూయా. కానీ బంగారం కంటే విలువైన యేసయ్య ఉన్నాడు, ఆయన ఏమో ఇక్కడ ఉన్నాడు, బంగారం అంతా బ్యాంకులో ఉంది. హల్లెలూయా. అందుకే ప్రశాంతంగా ఉన్నాం అన్నమాట. దొంగోడు ఆవిడ ఫోన్ చేసి మీ ఇంటికి వస్తానని, నీ యొక్క హ్యాండ్ బ్యాగ్ కొట్టేస్తానని, నీ జేబీ కొట్టేస్తానని, నీ సెల్ ఫోన్ దొంగిలించేస్తానని, నీ బండి అట్టుకెళ్ళిపోతానని, నీ కారు ఎవడ చెప్పడు. ప్రభు రాకడ ఎలా ఉన్నదనంటే, ఒకడు దొంగ రాత్రి వేళ వచ్చినట్లుగా ఉన్నదంట. అందుకొరకు లోకులు అనుకుంటున్నారనంట, కట్టవలసిన గృహం కట్టాను, మరి అబ్బాయికి మంచి కోళ్ళ వచ్చింది, మంచి భార్య వచ్చింది, అమ్మాయికి మంచి మరి భర్తను సంపాదించాను, చదివించాను, ఉద్యోగం కొట్టాను, లేకపోతే పొలం కొన్నాను, బంగారం కొన్నాను, అది కొన్నాను, ఇది కొన్నాను, ఇది సాధించాను, అది సాధించానని మనుషులు అనుకుంటున్నారంట. గొడవ లేదురా బాబు. ఆయన అన్నాడంట కదా, తినుము తాగుము సుఖించు అన్నాడంట. కాబట్టి మనం చూస్తున్నట్లయితే లోకులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, సంఘం కూడా అనుకుంటుందంట పరిపూర్ణతలో, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంట. కాకుండానే సంకలు గుద్దుకుని ఏం చేస్తున్నాడు సంఘం? నెమ్మదిగా ఉంది, పర్లేదు, యేసుబాబు నమ్ముకున్నాక ఓ బిల్డింగ్ కట్టుకున్నాను, ఈ పక్కనే ఒక జాగా కొనుక్కున్నాను, పర్లేదు అనుకుంటుందంట సంఘం. లోకులు కూడా అనుకుంటున్నారంట, లోకము ఏమనుకుంటు నెమ్మదిగా ఉన్నదని, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా ఒకరోజు ఇలా జరుగుతూ ఉందండి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చింది. మాటలు చదువుతూ ఉంటే కొన్ని మాటలు బైబిల్లోనండి గుండెల్లో దడ, ఎన్ని పూసలో చెమట పుట్టేస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకు అనంటే, మానవులంగా మనము ఒకవేళ ఇంకా దేవుడు కోరిన స్థాయికి, వాక్యానికి సరిపడినట్లుగా పరలోకం చేరుకోవడానికి సరైన సిద్ధపాటు లేని పరిస్థితులు నాలో ఉన్నాయేమో, నా కుటుంబంలో ఉన్నాయేమో, దేవుడు నాకు అప్పగించిన సంఘ బిడ్డల్లో ఉన్నాయేమో. చూడండి, సడన్గా ఇప్పుడే కదా అన్నం తిని అలాగ పడుకుంది, టీవీ చూస్తానే సడన్గా నొప్పులు వస్తూ ఉంటాయి.
ప్రియులారా ఆలోచించి, ఇప్పుడంటే డాక్టర్స్, హాస్పిటల్కి సంబంధించిన ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటూ ఉన్నారు. ఒక బైక్ ఉంటుంది, లేకపోతే ఊళ్ళో ఎవరైనా ఆటో ఉంటుంది, లేకపోతే ఎవరికైనా కారు ఉంటుంది, అంబులెన్స్ ఉంటుంది. ఒక అరగంట వెయిట్ చేస్తే గత దినాల్లో చాలా కాలం ఇలాంటి ఏమీ లేవు. ఇప్పటికీ కూడా అనాగరికము కలిగినటువంటి అసౌకర్యం కలిగిన వాళ్ళు చాలామంది ట్రైబల్స్ ఏరియాలో, ఏజెంట్స్ ఏరియాలో ఉన్నారు. మీ సంఘం వెళ్ళి మీరు సువార్త ప్రకటిస్తున్నారు, వారికి సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి హఠాత్తుగా రాత్రి 2 గంటల రాత్రి కాడ గర్భిణీ స్త్రీకి నొప్పులు వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. నా ప్రియమైన వారు ఈరోజు ఆలోచన చేస్తే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును ఎవరి తరమండి దేవుడితో పెట్టుకోకూడదు. దేవుడితో ఎవరు పెట్టుకోకూడదు. నువ్వు ఎవరితోటైనా ఆటలాడు, కానీ దేవుడితో ఆటలాడడానికే నువ్వు ప్రేరేపించబడి మనసు తెచ్చుకోకూడదు. చాలా ఖబర్దార అన్నాడు దేవుడు. చాలా జాగ్రత్త, చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. నేను అంటాను, శాంతమూర్తి గారు పరదేశికి వెళ్ళారు. పరదేశికి వెళ్తే తర్వాత తీర్పు ఉన్నప్పటికీ కూడా పరలోకం షూర్ అని నా విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి ఇక్కడ కూడిచేరిన మనందరము కూడా, ఈ మైక్ శబ్దం వింటున్న వారు కూడా ప్రభువు యొక్క సాన్నిధ్యాన్ని ఆస్వాదిస్తూ మనం దేవుని బిడ్డలుగా మరి సంపూర్ణ సిద్ధి పొందుతూ మరి అనేక మందిని ప్రభు కొరకు సంపాదిస్తూ, సంఘములో సమకూరుస్తూ, సేవకులకు మంచి పరిచర్యలు ప్రోత్సాహకరంగా ఉంటూ ప్రభులో ముందు కొనసాగిపోయినప్పుడు నిశ్చయముగా ఆయన వచ్చుచున్నప్పుడు కడబోర శబ్దం వినబడితే మరి సమాధులు తెరవబడితే మనం కూడా వేచి వెళ్తాము, ఆయనతో కూడా ఆనందిస్తాము. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి అన్ని విధాలా సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయం నాకు ఇచ్చినటువంటి దైవజనులకు మరలా తిరిగి నేను అప్పగిస్తూ ఉన్నాను. మంచిదండి. ఇస్రాయేల్ అన్నయ్య, అలాగే నవీన్ బాబు గారు ఉన్నారు. మాయ గారితో ఉన్న వారి అనుబంధాన్ని కొంచెం పంచుకున్న తర్వాత మరి కొద్ది నిమిషాలు సమయానుకూలతను బట్టి మనకి ఇంకా 40 నిమిషాలు ఉంది కనుక 1 గంటకి ఖచ్చితంగా నేను 1 గంటకు ముగిస్తాను. దయచేసి గమనించండి. హల్లెలూయా. ముందుగా దేవాతి దేవుడికి కృతజ్ఞతలు, వందనాలు. దైవ సేవకులందరికీ నాకు అవకాశం ఇచ్చిన వారికి వందనాలు. అలాగే కూడి వచ్చిన నా సేవకులందరికీ కూడా వందనాలండి. శాంతిమూర్తి గారు జర్నీకి నాకు కొద్దిగా ఒక 4-5 నెలలు నేను ఆయనతో జర్నీ చేశాను అంతే. నేను వచ్చిన తర్వాత ఆయన సువార్తకు వచ్చినప్పుడు నేను ఆయన చూసినప్పుడు నాకు ఒక భారతీయులాగా, ఆయన ఒక పెద్ద వయసు, జుట్టు అంతా తెల్లగానే, మీసాలు తెల్లగా అయిపోయి చూసినప్పుడు నేనేమనుకున్నానంటే, ఒక ముసలివాడైన ఈయన సువార్తకు వస్తున్నాడు, అలా మేము రాకపోవడం ఏంటి ఇప్పటి వరకు అని చాలా లోపల నాలో ఒక రకమైన ఉత్సాహం కలిగింది ఆయన చూసినప్పుడు. సువార్త పనిలోని నాకు సువార్త గురించి తెలుసు, సువార్త పనికి వెళ్ళాలని అనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోతున్నాం. కొన్ని పనుల వల్ల వెళ్ళడానికి ఎదరికి వెళ్ళలేదు. కానీ దేవుడైతే నన్ను సువార్తకి వెళ్ళడానికి ఎలాగ చేయాలో, ఏమైతే చేస్తే సువార్తకి వెళ్తానో అది చేసి నన్ను సువార్త దగ్గరికి నడిపించాడు. ఈయన చూసినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. ఆయన శాంతమూర్తి గారిని, అమ్మనే, వీళ్ళ పెద్ద వయసు వాళ్ళు వచ్చి తర్వాత ఒక అక్క నడుముకు బెల్ట్ వేసుకుని వస్తుంది సువార్తకి. ఆ అక్కను చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఇది కదా నిజమైన పని అంటేని. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతలేదు సువార్త పని అంటేని. అసలు సువార్త పని చేయడమే నిజమైన పని. చాలామంది వాళ్ళ సువార్తనే పని చేసినప్పుడు వ్యతిరేకించడమే కాదు, చాలా దారుణంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఆ మాటలు విన్నదప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఏంటి ఇప్పుడు మన దేవుడని నమ్ముతున్నాం, వాళ్ళు నమ్మమని బలవంతం చేస్తలేదు, దేవుడు గొప్పతనమే మనం చెప్తున్నాం. ఇంకో మా దేవుడు ఇలాగున్నాడో, మమ్మల్ని ఇలా ఉండమంటున్నారని మాట్లాడుతున్నాం మనం వాళ్ళతో, అంతే తప్ప మీరు బలవంతంగా మా మతంలోకి రండి అని మనం వాళ్ళని లాగలేదు ఎప్పుడూని.
మనకు సువార్త పని దేవుడు అప్పచెప్పిన బాధ్యత కాబట్టి ఆ బాధ్యత ప్రకారంగా మనం బ్రతకడం కోసం, మనం దేవుని దగ్గరికి వెళ్ళడం కోసం మనం సువార్త పనిని చేస్తున్నాం. కానీ వాళ్ళని ఎక్కడా బలవంతం చేయలేదు, మీరు పక్కాగా దేవుడిని నమ్ముకోవాలని మనం చెప్పలేదు. అయినా కానీ వారు మనల్ని కావాలని బూతులు, నేను మన నెలలో వెళ్ళిన ప్రసంగం, చిన్న ప్రసంగం నేను అందులో యూట్యూబ్లో పెట్టినప్పుడు, అదే ఫేస్బుక్లో పెట్టినప్పుడు కింద కామెంట్లు ఎంత ఘోరంగా పెట్టారంటే, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు గురించి కానీ మనల గురించి కానీ మనం వెళ్ళి అడుక్కుంటున్నామంట. అడుక్కుండేవాళ్ళమంట, మనం బిచ్చగాళ్ళమంట. ఏంటది అసలు? ఏం అడుక్కుంటున్నాం మనం? అసలు ఎంత విలువైన వాళ్ళమో, మనం ఎంత విలువ పని చేస్తున్నాం అన్నది వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి వెర్రితనంగా అంటుంది. చూడు, దేవుడు అన్నాడు కదా, నా మాట లోకానికి వెర్రితనంగా ఉంది. లోకం అంటే ఎవరో జనమే కదా, ఆ జనానికే ఎర్రుతనంగా అంటుంది. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున రమ్ములు గుద్దుకుంటారు, నాకు చెప్పండి అంటారు, ప్రతి మోకాలు కూడా ఆయన ఎదుట వంగాలి. ఆ విషయం వరకు తెలుస్తలేదు. అయినా కానీ నేను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను. చెడ్డ కామెంట్లు, బూత్ కామెంట్లు పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన చేశాను. వాళ్ళని క్షమించు తండ్రి, వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తలేదు కనుకని. అలాగా సువార్తకి ప్రతి ఒక్కరు కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను చాలామందికి సువార్తకు రావాలని చెప్తున్నాను. ఈ సువార్త అన్నది కొంతమంది ఒక సేవకుడు కూడా కామెంట్ పెట్టాడు అందులోని, మీరు ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించడం అది బైబిల్ ప్రకారంగా కరెక్ట్ కాదన్నాడు. ఏది కరెక్ట్ కాదు? యేసుప్రభు వచ్చి ఏం చేశాడు? యేసుప్రభు కూర్చుని ఒక దిక్కుని కూర్చుని సువార్త ప్రకటించాడా? ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. అలాగే అపోస్తలులు వారు సువార్త ప్రకటించారు. అలాగే పౌలు గారు గ్రామాలకి వెళ్ళి సువార్త ప్రకటించారు. ఒక దగ్గర ఉండిపోయి ఒక చర్చి కట్టేసుకుని అందులో ఉండి నేను సేవకుడిని, మీరు అందరూ నా దగ్గర పనిచేయాలని ఆయన సువార్త ప్రకటించలేదు. ఇంటింటికి వెళ్ళి ఆయన కొట్టినా మానలేదు, ఆయన తిట్టినా మానలేదు, ఏం చేసినా మానలేదు. అంత గొప్పగా సువార్త ప్రకటించాడు. అలాగే మనం అందరం కూడా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడం వల్ల వారు రక్షింపబడతారో లేదో తెలియదు, కానీ మనం రక్షింపబడతాం. మన ఆత్మల కడ వరకు కూడా పరలోకానికి చేరుకోవడానికి మనం పురుగలుపుకుని ఉంటాం. కాబట్టి ఈ నాన్నగారు సువార్తలో ఉన్నారు కాబట్టి కంపల్సరీ పరదేశకి వెళ్ళారు. దేవుడు కంపల్సరీ ఆయన దగ్గర చేర్చుకుని చాలా ఆయన పట్ల ఎంతో దేవుడు ఆనందపడతాడని, సువార్తకి వెళ్ళేవారు అందరి పట్ల దేవుడు ఆనందపడతాడని వారి కుటుంబం అంతటా కూడా సంతోషించారు. ఎందుకంటే మనిషి లేకపోతే ఎంత బాధ ఉంటుందో అన్నదే నాకు తెలుసు, మనందరికీ తెలుసు. మనిషి కానీ వారు పరలోకానికి పరదేశికి వెళ్ళిపోతే మనం ఆనందపడాలి, వేరే చోటకి వెళ్ళిపోతే బాధపడాలి తప్ప పరదేశికి వెళ్ళిపోతే మనం అందరూ ఆనందపడదాం. ఆయన గురించి మనం అందరం కూడా పరదేశికి వెళ్ళేటట్టుగా కష్టపడదామని నా మాటలు ముగించున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి వందనాలు, స్తుతులు. అలాగే దైవ సేవకులు దేవసహాయం గారికి, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. నా తోటి సహోదరులకి, బ్రదర్స్కి వందనాలు. వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. ఈ కుటుంబ సభ్యులందరికీ వందనాలు. శాంతిరాజు గారితో, నాన్నగారితో నాకైతే పరిచయం 8-9 సంవత్సరాల నుంచి ఉందమ్మా. అయితే ఆయన శాంతిరాజు అన్నంతకి మోమాటం లేనంత వాడు. అంటే శాంతిరాజు అంటే లోకంలో శాంతంగా ఉండేవాడేమో తెలియదు, కానీ క్రైస్తవుల దగ్గర సువార్త పనిలోని, సువార్త చేసే దండయాత్రలోనే అవునాయి, ఎవరికైనా పత్రికలు ఇచ్చే విషయంలో అవునాయి, లేకపోతే సహోదరులను నడిపించే విషయంలో అవునాయి, లేకపోతే దైవశాఖలను గద్దించే విషయంలో అవునాయి, ఏ విషయంలోనూ కూడా మోమాట పడేవాడు కాదు. దేవుడి విషయంలో అసలు మోమాట పడేవాడు కాదు. ప్రతి ఒక్కరూ కూడా మాకు మాదిరిగా ఉండేవాడు. ఏంటంటే ఇలా చెయ్యాలి ప్రతిదీ మేము చూస్తుండగా కూడా నేను ఒక్కోసారి ఆశ్చర్యపోయేవాడిని. మేము ఎన్నో కొండలు ఎక్కి దిగేవాళ్ళమి. నేనైతే ఆ కొండల మీద కూడా మనిషి ఆ వయసులో కూడా నడిచి వెళ్ళేవాడు. ఇదే డాడీ నువ్వు ఇలా నడిచేస్తున్నావు అంటే, అబ్బాయి ఇలాగే అంతమైపోవాలి పాపం అనేవాడు. మేము ఒక్కో నెల రాకపోతే మా కుటుంబంతో చాలా సాంగత్యంగా ఉండేవాడు. మా మిస్సెస్తో అవునాయి, మా పిల్లలతో అవునాయి, మాతో అవునాయి, పిల్లలు ఎలా ఉన్నారు బాబు, పాప ఏం చేస్తున్నా అన్నట్టు అడిగేవాడు. చనిపోయాక కూడా ఎంతో అభిమానించేవాడు, ప్రేమించేవాడు. ఎప్పటికప్పుడు ఏ నెలకు ఆ నెల రాకపోతే నన్ను కూడా గద్దించేవాడు. ఎన్ని పనులున్నా అబ్బాయి సువార్తకు రావాలని చెప్పేవాడు. సువార్తకు వచ్చింది ప్రత్యేకంగా వెళ్ళిపోయేవాడు. మమ్మల్ని ఒక్కోసారి ఆయనతో కలిసి ఉంటే ఒక ఈదిలోకి తీసుకుపోయి అక్కడ ఓ మనిషిని బలపరిచి పత్రిక ఇచ్చి 4 మాటలు గద్దించి చెప్పేవాడు. నిజమైన దేవుడమ్మా, సృష్టికర్తమ్మా, మన కోసం ఈ లోకానికి వచ్చాడమ్మా, ఆయన రక్తాన్ని చిందించాడమ్మా, ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు లేరమ్మా, ఆయన ద్వారా రక్షణ తప్పించి ఈ లోకంలో ఎవరికి రక్షణ లేదమ్మా, మనం పాపంలో ఉన్నామమ్మా, పాపంలోంచి విడిపించబడాలంటే
మనం ఆయన నమ్మాలమ్మా, ఆయన రక్తంతో కడగబడాలమ్మా అని ప్రతి ఒక్కరికి కూడా పోసగుచ్చినట్లు ప్రతి ఒక్కరిని పెద్ద వయసు రావునే, చిన్నపిల్లలకైనా పెద్దలకైనా చాలా మొహమాటం లేకుండా చెప్పేవాడు. ఇంకా అందులో ఆ విషయంలో అయితే అసలు భయపడేవాడు కాదు. ఏ ప్రాంతం వెళ్ళినా సరే అంత సాంగత్యంగా ఉండేవాడు, అంత విధిగా ఉండి ఒక జ్యోతిలాగా వెలిగించబడ్డాడు. అలాగే అతను కూడా మన అందరికీ, క్రైస్తవులందరికీ ఒక జ్యోతిలాగా వెలిగించబడ్డాడు. ఆయన ద్వారా మనము కూడా క్రైస్తవులైన మనం ఓర్పుతోని, సహనంతోని, అలాగే యథార్థతోని ప్రవర్తనలో కూడా సువార్త ప్రకటిస్తూ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కలిగి ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు ఎదురు చూస్తూ ఆయన ఉన్న లోకానికి మనం కూడా చేరుకునేలాగా, ఆయన ఆ లోకం నుంచి మళ్ళీ పరలోకం వెళ్ళాలని ఆ కుటుంబం ఆనందించేలాగా మనం అందరం అనుదిన ప్రార్థనలోని కూడా వాళ్ళ కుటుంబానికి ఓదార్పుని, దయని, ప్రేమని పంచిపెట్టేవారుగా మనం అందరం కూడా అనుదిన ప్రార్థనలో పెడదాం. ఈ మాటలు ముగించింది. ఒకసారి అందరం లేచి నిలబడదామా? చిన్న పల్లవి పాడుకుందాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దయగలిగిన స్వామి, ఈ మంచి సమయం కొరకే వందనాలయ్యా. ఇంతవరకు నలుగురు దాసుల ద్వారా ఎన్నో ఆదరణ మాటలు, మంచి మాటలు, బలపరిచే మాటలు మీరు విత్తి ఉన్నారు. బిడ్డల హృదయాల్లో ఫలించినట్లు సాయం చేయండి. మరి కొద్ది నిమిషాలు నీ దాసుని నన్ను బలపరిచి నాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామములి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి కూర్చుందాం, దయచేసి కూర్చుందాం. అయ్యా, ఒక సువార్తరాజు అన్నయ్య ఒక పావు గంట సహకరించండి. మనం తదుపరి కార్యక్రమంలోకి వెళదాం. కొంచెం వెనకాల ఒక్క పావు గంట శబ్దాలు చేయకుండా ఒక్క పావు గంట సహకరించండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన ఆత్మీయులెల్లరికీ మావయ్య గారి కుటుంబ పక్షాన ఆహ్వానాన్ని అందుకొని వచ్చేసిన రక్త సంబంధులు, బంధుమిత్రులు, ఆత్మీయులందరికీ, వేదికను అలంకరించిన దైవ సేవకులకు ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. కానీ నాకు మావయ్య గారి విషయంలో ఒక బాధ ఉండిపోయింది మనసులో. అదేంటంటే, సరిగ్గా ఆయన కాలం చేసే సమయానికి నేను లేను. ఆ రోజు మా అన్నయ్య గారి గృహప్రవేశం, నేను హైదరాబాద్లో ఉన్నా. అయితే రాలేదన్న బాధ అయితే ఉంది, కానీ ఇంకొక వైపు సంతోషం ఉంది. ఎందుకంటే ఆయన మరణాన్ని నేను కళ్ళారా చూడలేదు కాబట్టి, ఆయన ఎక్కడో చోట ఉన్నాడు అన్న తలంపు కలుగుతూ ఉంది. మరణాన్ని ఎలాగో నేను కళ్ళారా చూడలేదు కాబట్టి ఎక్కడో చోట ఉన్నాడు అనే భావన మాత్రం
మనసులో కలుగుతూ ఉంది. ఏది ఏమైనా మరణము చూడక బ్రతుకు నరుడెవడు. శరీరంతో పుట్టిన ప్రతివాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మరణించాలి. కానీ జనన మరణం రెండు కనబడుతున్నాయి మనకి, జననం మరణం. ప్రసంగం చేయట్లేదు నేను, కొన్ని ఆలోచింపజేసే మాటలు కొన్ని చెప్పి ముగిస్తా. ప్రతి మనిషి కూడా జననం మరణం మధ్యకాలంలో దేనికోసం బ్రతుకుతాడంటే ఓ పదం మనకు కనబడుతుంది, లాభం. దేనికోసం ప్రయాసపడతాడు, దేనికోసం బ్రతుకుతాడు, దేనికోసం ఆలోచిస్తాడంటే అల్టిమేట్గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే లాభం కోసం. లాభం లేనిది అసలు ఏ పని మనం చేయం. ఇంతకు మించి నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేనేమో అనుకుంటా. చదువుతున్నావు ఎందుకురా? ఉద్యోగం. అంటే చదువు వల్ల వచ్చే లాభం ఏంటి? ఉద్యోగం. ఉద్యోగం ఎందుకురా అని అంటే జీతం. అంటే ఈ ఉద్యోగం వల్ల వచ్చే లాభం ఏంటి? జీతం. జీతం ఎందుకురా? సుఖంగా బ్రతకడానికి. అంటే జీతం వల్ల వచ్చే లాభం ఏంటి? సుఖంగా బ్రతకడం. ఇలాగ ఏదైనా మీరు తీసుకోండి. మనం ఏదైనా పనికి వెళ్తున్నాం అనుకోండి, ఏ పని చేసినా లాభం లేని పని ఏదైనా మనం చేస్తామా? చెయ్యం. అంటే పుట్టిన ప్రతివాడు చచ్చేంత వరకు ఈ శరీరాన్ని దేనికి అలవాటు చేస్తున్నాడంటే భూ సంబంధమైన లాభం మనం ఆర్జించాలి. ఎందుకు అంటే సుఖముగా బ్రతుకు నిమిత్తం భూ సంబంధమైన లాభం మనం ఆర్జించాలి. సో ఇది సెక్యులర్గా, భూ సంబంధంగా, ప్రకృతి సంబంధంగా నేను చెప్పిన మాట. ఇప్పుడు ఆధ్యాత్మికంగా కూడా మనం ఆలోచిస్తే దేవుని నమ్ముకుంటే లాభం ఏంటి? ప్రతిదానికి లాభం ఉంటేనే కదా మనం ముందుకు వస్తాం, అంతే కదండి. అలాగే దేవుణ్ణి నమ్ముకుంటే, భక్తి చేస్తే మనకు లాభం ఏంటి? లాభం లేకుండా ఎవరైనా దేవుని నమ్ముకుంటారు చెప్పండి? నిజం చెప్పండి. ఇందులో కూడా ఏదో లాభం ఉంది. అయితే ఇక్కడ రెండు విషయాలు మనకు తెలియాలి ప్రియులారా. అదేంటంటే భూ సంబంధమైన లాభం లాభమా కాదనేది ఒకటి తేలాలి. రెండోది భక్తి సంబంధమైన, దైవ సంబంధమైన లాభం లాభమా కాదనేది ఒకటి తెలవాలి. ఏది లాభకరమైందో ఫైనల్గా నేను మీకు విడిచిపెడతానో నిర్ణయం మీరు తీసేసుకుందరు కానీ. ఓకే, రైట్. అసలు ఈ లాభం అనే పదం సాధారణంగా ఈ టర్మ్ ఎందులో ఉపయోగిస్తారంటే బిజినెస్ ఫీల్డ్లో ఉపయోగిస్తారు. లాభ నష్టాలు అనేవి దేనికి సంబంధించినవి? వ్యాపార సంబంధమైనవి. అర్థమవుతుందా? అంటే ఏ బిజినెస్, ఏ పని, ఏ వ్యాపారం చేసినా కూడా లాభం లేనిది మనం చెయ్యం. అలాగే భక్తిని కూడా బిజినెస్ టర్మినాలజీలోనే రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో సంతుష్టి సహితమైన భక్తి ఉందా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అన్నాడు. అమ్మ వినాలి దయచేసి. భక్తి ఏంటట? లాభం అన్నాడు. భక్తి వల్ల ఏమొస్తుంది అన్నాడు? లాభం అన్నాడు. బాగా వినాలి. బాగా వినాలంటున్నానంటే అందులో ఏదో ఉందని అర్థం చేసుకోవాలి మీరు. భక్తి వల్ల ఏమవుతుందంట? లాభం వస్తుందట. అసలు భక్తి అంటే ఏంటి? సింపుల్గా చెప్తాను. భక్తి అంటే సృష్టికర్తను తెలుసుకొని, సృష్టికర్త కోరినట్లు పాపాన్ని విడిచిపెట్టి, ప్రభువైన యేసు రక్తంలో మీ పాపాలు కడుక్కొని పరిశుద్ధంగా బ్రతకటమే భక్తి. ఇంకంతకంటే వివరంగా నేను చెప్పలేనేమో. భక్తి అంటే ఏంటంటే నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకొని లేదా నమ్ముకొని, ఆయన ఆశించినట్లుగా పాపాన్ని ఆయన రక్తంలో కడుక్కొని చచ్చేంత వరకు పరిశుద్ధంగా బ్రతకటమే ఏంటి? భక్తి. ఈ భక్తి శరీరంతో చేస్తే ఏంటట? మనకు గొప్ప లాభం అన్నాడు. ఇలాంటి ప్రశ్నే క్రైస్తవులు కూడా అడుగుతూ ఉంటారు. మా రాజమండ్రిలో మీటింగ్ ఉంది, లేదా పలానా చోట మీటింగ్ ఉంది, వెళ్దాం వస్తారా అని అంటే వెళ్తే ఏంటి అంటే అర్థం ఏంటి? వెళ్తే ఏంటంటే అక్కడ ప్రార్థన అయ్యాక భోజనాలు ఉంటాయా? మేము రావాలంటే ఆటో ఉంటుందా? ఆటో ఫ్రీగా పెడతారా? ఏంటి అసలు వస్తే లాభం ఏంటి? నువ్వు రాకపోతే దేవుడికి లాభం ఏంటి? పోనీ నష్టం ఏంటి? ఆలోచించాలి మీరు.
మనం ఏం దేవుణ్ణి కూడా వ్యాపార కోణంలో దేవుడి పని అయితే వస్తే ఏంటి అంటే లాభం. నేనల్లా బైబిల్లో ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథంలో దేవుడు వ్రాయించిన మాట ఒక్కసారి మీరు బైబిల్లో చూడండి. 21వ అధ్యాయము 15వ వచనంలో యోబు గ్రంథంలో ఏమంటున్నారో తెలుసా కొంతమంది? చూడండి, యోబు గ్రంథం 21వ అధ్యాయము అమ్మా 15వ వచనం చదవండి. మేము దేవుణ్ణి నమ్ముకుంటామండి. మీరు నమ్ముకోమంటున్నారు కదా, సరే నమ్ముకుంటాం. గుడికి రమ్మంటున్నారు కదా, గుడికి వస్తాం. సువార్తకు రమ్మంటున్నారు కదా, సరే సువార్తకు వస్తాం. సభలకు రమ్మంటున్నారు కదా, సభలకు వస్తాం. ఇలాంటి ఏదైనా ఆదరణ కూడికలకు రమ్మంటున్నారు కదా, వస్తామండి. అయితే ఏంటి మాకు లాభం ఏంటి అడుగుతున్నారు. చూడండి, మేము ఆయన్ని సేవించుటకు ఆయన ఎవరు సరే తెలుసుకుందాం అనుకో, మేము ఆయన గురించి ప్రార్థన చేయడం వల్ల ఏంటి? ప్రార్థనకు వస్తే మాకు లాభం ఏంటి? ఎవరు అడుగుతున్నారు? క్రైస్తవులు. ప్రార్థనకు వస్తే లాభం ఏంటి? ప్రార్థన చేస్తే లాభం ఏంటి? గుడికి వస్తే లాభం ఏంటి? సువార్తకు వస్తే లాభం ఏంటండి అని అడుగుతూ ఉన్నారు. ఏం లాభం ఉందో చెప్తా. దానికి ముందు ఒక మాట చెప్తా, జాగ్రత్తగా ఆలోచించండి. లాభం అనేది మనకు మేలు చేసేదే ఉండాలి, మనతో శాశ్వత కాలం ఉండేదే ఉండాలి. దాన్నే లాభం అంటారు. బాగా నోటిచ్చేయండి. లాభం అనేది దేని పడితే దాన్ని అనకూడదు. సింపుల్గా ఒక మాట చెప్పి డైరెక్ట్గా స్కిప్ అయిపోతాను. భూ సంబంధంగా నేను ఇల్లు కట్టుకున్నాను నాకు లాభం అనకూడదు. ఇల్లు కట్టుకోవడం లాభం కాదు, అది అవసరం. భూ సంబంధంగా నేను ఉద్యోగం సంపాదించాను లాభం అనకూడదు. అర్థమైందా? ఉద్యోగం అనేది నీ జీవనానికి అవసరం. అంటే భూ సంబంధంగా లాభం అనుకునేది ఏదైనా, మనం సంపాదించి లాభం అనుకునేది ఏదైనా కూడా అది మన అవసరమే తప్ప మనకు లాభం కాదు. ఎందుకు మీరు అలా చెబుతున్నారు అని అంటే, లాభం అయినప్పుడు అది శాశ్వత కాలం మనతో రావాలి, మనతో ఉండాలి. మావయ్య గారు కాలం చేశాడు. మావయ్యతో పాటు మావయ్య కట్టుకున్న ఇల్లులు వెళ్ళాయా? రాలేదు. మావయ్య గారు కాలం చేశారు. మావయ్య గారు సంపాదించుకున్న ఆస్తులు ఏమైనా ఆయనతో పాటు వెళ్ళాయా? వెళ్ళలేదు. జయలలిత గారు మీకు తెలుసో లేదు, సినీ ఫీల్డ్లో ఆవిడ గొప్పగా రాణించింది. ఎన్నో కోట్లకు పడిగెలెత్తింది. కేజీల బంగారాన్ని సంపాదించింది. ఆవిడకి తెలియని రంగం అంటూ లేదు. అన్ని రంగ ప్రవేశాలు చేసింది. చివరాఖరికి ఆవిడ కోరికను నెరవేర్చుకుంది. రాజకీయ రంగంలో కూడా ప్రవేశించాలనుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి కూర్చుంది. కానీ చిన్న బలహీనతతో కాలం చేసింది. కేజీల బంగారం తీసుకెళ్ళిపోయిందా? సంపాదించిన కోట్ల ఆస్తులు తీసుకెళ్ళిపోయిందా? ఏం తీసుకెళ్ళా. మనతో రాంది ఏది కూడా లాభం కాదు ప్రియులారా. ఒక మాట చెప్తా, మన ముందటి తరాల్లో బాగా అనుభవించిన మన పితరులు ఉన్నారు కదా. ఏమండి? మోషే ధనవంతుడే, దావీదు ధనవంతుడే, సొలొమోను బాగా ధనవంతుడు. ఏమండి? అప్పటి కాలంలో ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతనికంటే ధనవంతుడు మరొకడు లేడు. అంతటి ధనవంతుడు అంత సంపాదించుకున్నాడు కదా. ఏమయ్యా మరి ఇంత సంపాదించావు కదా, ఇదంతా నీకు లాభమే కదా అని అంటే ఆయన ఏమంటున్నాడు ఒకసారి మీ బైబిల్లో చూడండి. సొలొమోను గారు ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో, అప్పుడు నేను సొలొమోను అంటున్నాడు, నేను చేసిన పనులన్నీయు వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి ఇదంతా నాకు లాభమే కదా అని నేను అనుకుంటున్నాను, ఆలోచిస్తున్నాను. వివేచింపగా నేను సంపాదించిన నా లాభాలన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేది లేదని నాకు ఇప్పుడు తెలిసిపోయింది అన్నాడు. ఎంత సంపాదించిన ఆయన ఏమంటున్నాడు? నేను సంపాదించింది ఏది నాకు లాభం కాదన్నాడు. మరి ఏది లాభం? ఒక మాట చెప్తా. వ్యాపారం లాభం, వ్యాపారం లాభం. ఈ రెండింటికి మధ్యలో ఒకటి ఉంది, అదేంటంటే పెట్టుబడి. అంతే కదా. వ్యాపారం ఏదైనా తీసుకోండి, లాభం రావాలంటే ఏం చేయాలి? మధ్యలో ఒకటి ఉంది, అదేంటిది? పెట్టుబడి పెట్టాలి. అమ్మా అయిపోయింది నా ప్రసంగం. ఇప్పుడు భక్తిలోకి వచ్చాం మనం. ఇప్పుడు భక్తి అనేది వ్యాపారం అనుకుంటే, భక్తి వల్ల ఏమొస్తుంది అన్నాడు? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప. అంటే భక్తి అనేది వ్యాపారం అయితే లాభం అనేది ఏంటో తర్వాత చూద్దాం. పెట్టుబడి పెట్టాలి మనం.
ఇప్పుడు భక్తులైన మీరందరూ ఇది భక్తులకు మాత్రమే వర్తించేది, జాగ్రత్తగా ఆలోచించండి. ఏమ్మా, ఒరే టీచర్ పోస్టులు పడ్డాయిరా అని అన్నప్పుడు బీఈడి డిఎడ్ చేసిన వాళ్ళే ఆలోచించాలి. 10th క్లాస్ వాడు కంగారు పడకూడదు. అర్థమవుతుంది నా భాష? టీచర్ పోస్టులు పడ్డాయి, డిఎస్సి రెడీగా ఉందంటే ఎవరు ఆలోచించాలి? దానికి అర్హులైన వాళ్ళు ఎవరై ఉండాలి? బీఈడి చేసిన వాళ్ళు, డిఎడ్ చేసిన వాళ్ళు. అంతేగా తప్ప 8th క్లాస్ ఫెయిల్ అయినోడు పెట్టేసుకోకూడదు అప్లికేషన్లు. అలాగే ఈరోజు మనం మాట్లాడుతుంది భక్తి తాలూకు లాభం కాబట్టి ఎవరు ఆలోచించాలి ఈ లాభం గురించి? భక్తులైతేనే ఆలోచించాలి. ఎక్కిందనుకుంటున్నా మాట. మీరు భక్తులైతేనే లాభం గురించి ఆలోచించండి. లాభం కావాలనుకుంటే భక్తులుగా మారిపోండి. అంతకు మించి నేనేం చెప్పను. రైట్. ఇప్పుడు భక్తి అనేది వ్యాపారం అయితే లాభం ఏదో ఉంది కనుక మనం ఏం చేయాలంటే పెట్టుబడి పెట్టాలి. బ్రతుకుండగానే ఏం చేయాలి? భక్తి అనే వ్యాపారంలో ఏం చేయాలి? పెట్టుబడి పెట్టాలి. ఏం పెట్టాలి? ఏం పెడితే మనకు లాభం వస్తుంది అని అంటే బైబిల్ చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక మీ అందరికి బాగా తెలిసినటువంటి వచనం 12వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడిన మాట. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను పెట్టుబడిగా పెట్టండి. ఇప్పుడు భక్తి అనే వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టాల్సింది ఏంటంట? మీ శరీరములు అన్నాడు. దేవుడు భక్తి అనే వ్యాపారానికి పెట్టుబడిగా సమర్పించాల్సింది మన దేహాలు, మన శరీరాలు అన్నాడు. అవి కూడా ఎలాగ సమర్పించాలంట? ఇప్పుడే మనం చదువుకున్నాం, పరిశుద్ధముగా. ఎలాంటి శరీరం పెట్టుబడిగా పెడితే లాభం వస్తుంది? పరిశుద్ధమైన శరీరాన్ని పెట్టుబడిగా పెడితే లాభం వస్తుంది. ఇప్పుడు పెట్టుబడిగా పెట్టాల్సింది ఏంటి? మనం శరీరాన్ని. అది ఎప్పుడు సత్య కాదంట, సజీవ యాగము. అంటే బ్రతుకుండగానే ఈ శరీరాన్ని దేవుని భక్తి అనే వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాలి. అది పాట ద్వారా కానీ, నువ్వు పాడే పాట గమకాలు ఉన్నాయా లేవనే చోటు దేవుడు. నువ్వు పరిశుద్ధంగా ఉండి పాడుతున్నావా లేదా అని చూస్తాడు. నువ్వు చేసే దేవుని సేవ ఏమండి, డబ్బులు ఇచ్చేది మనం చూస్తాం. ఏమండి, మనం డప్పు కొట్టుకుంటాం, కానీ నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావనేది చూడ. కానీ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పరిశుద్ధమైన హృదయంతో, నిష్కల్మషమైన హృదయంతో, స్వార్థం లేని మనసుతో నీ పని చేస్తున్నావా లేదనేది చూస్తాడు దేవుడు. సో ఈ శరీరంతో నిస్వార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా చేసే పని పెట్టుబడి. ఎప్పుడైతే ఇది మనం చేస్తామో ప్రియులారా, మనకు లాభం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. పేతురు గారు యేసుప్రభు దగ్గరకు వచ్చారు. అవి చివరి దినాలు. యేసుప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే రోజు. అడుగుతున్నాడంట, ప్రభువా, మా ఆవిడని వదిలేశానంటే ఇంకొక రాళ్ళు తీసుకోకండి. అంటే సేవకు వచ్చాను కదా, ఆవిడని ఇంటి దగ్గర వదిలేసి నేను ఊర్ల మీద పడి తిరిగేశాను. మా అమ్మ మా బావులు కూడా వృద్ధులు కదా, వాళ్ళని కూడా ఇంటి దగ్గరే విడిచిపెట్టి నేను సేవకని పొలోమంటే తిరిగేశాను. నా పిల్లల్ని విడిచిపెట్టాను. వాళ్ళ పోషణకి ఇస్తున్నానులే, కానీ ఎక్కువ నీకోసమే నేను ఆలోచించాను. నీ పని చేశాను కదయ్యా, కష్టపడ్డాను కదా నాయన, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో నిందలు, అవమానాలు, హింసలు ఇవన్నీ భరించాను కదా ప్రభా. నాకు లాభం ఏంటి ప్రభా? ఇంత భక్తి చేశాను కదా ఈ శరీరంతో, నాకు లాభం ఏంటి ప్రభా అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు చూడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ బైబిల్లో పనిచేద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, ఏంటి మాకు లాభం ఏంటి? ఏంటి అపోస్తుల్లో అగ్రగణ్యుడు, శిష్యుల్లో పెద్దవాడు పేతురు గారు వచ్చి అడుగుతున్నారంటే ప్రభుని, ప్రభువా ఇంత సేవ చేశాం కదా, శాంతమూర్తి మాయలాగా ఇన్ని ఊర్లు తిరిగాను, కొండలు తిరిగాము, ఇన్ని ఏజెన్సీలు తిరిగాం కదా, ఇల్లు, భార్య బిడ్డల్ని, వ్యాపారాలని, సమస్తాన్ని విడిచిపెట్టి నీకోసం ప్రయాసపడ్డాం కదా ప్రభువా, నీ సేవ చేసామని సువార్త చెప్పి ఏంటి ప్రభువా మాకు లాభం ఏంటి అని అంటే, అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి దయచేసి. 29వ వచనం. నా నామం నిమిత్తం, అంటే నా కోసం అన్నదమ్ములను, అక్క చెండ్రెండను, తల్లిదండ్రులను, పిల్లల్ని, భూముల్ని, ఇండ్లను విడిచిపెట్టి నా కోసం మీరు సేవ చేశారు కదా ఈ శరీరంతో.
అర్థమవుతుందా? మీకు లాభం ఉంటుంది. ఆ లాభం కూడా ఎలా ఉంటుందంటే 100% ఉంటుంది అన్నాడు. 100%. 100% ఏటట? 100% మార్కులు అంటే అర్థం ఏంటి? 100%. భూ సంబంధమైన వ్యాపారాలలో నష్టాలు రావచ్చేమో కానీ ఎందుకు రావచ్చు అని అంటే నువ్వు డీలింగ్ పెట్టుకుంది మనిషితో. భూ సంబంధంగా వ్యాపారాలు పెట్టుకుంది మన వ్యాపారాలు. నేనే ఆపేత్పాలయ్య గారు ఒక వ్యాపారం స్టార్ట్ చేసామండి. మేమిద్దరం మనుషులం, మేము ఒకరికొకరు మోసం చేసుకోవచ్చు, మనుషులం కదండి. మనిషి అంటే అని గుర్తుపెట్టుకోండి. స్వార్థపరుడు. తిమోతికి రాసిన పత్రిక 1 పత్రిక 3 స్టార్టింగ్లో అని చెప్పేసి ఏమని ఈ దినాలు అంటే అంత్య దినాలలో అని చెప్తూ మనుషులు ఎలా ఉంటారని మొట్టమొదటిగా స్టార్టింగ్ వర్డే రాశారు, స్వార్థపరులు అన్నాడు. సో మనం స్వార్థపరులం కాబట్టి మేమిద్దరం వ్యాపారం చేస్తే ఏం చేస్తాం? నేను లాభం సంపాదించాలని ఆయనకి తెలియకుండా కొన్ని దాచిపెట్టవచ్చు, మోసం చేయొచ్చు. కానీ మనం వ్యాపారం డీలింగ్ పెట్టుకుంది ఇక్కడ ఎవరితో తెలుసా? దేవునితో. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, దేవుడు మోసం చేసేవాడు కాదు, దేవుడు అబద్ధం ఆడేవాడు అంతకంటే కాదు. ఆయన చెప్తున్నాడు, నీ వ్యాపారం, భక్తి తాలూకు వ్యాపారం సజీవ యాగంగా పరిశుద్ధంగా నీ శరీరంతో నా కోసం చేస్తున్నావు కాబట్టి, డీలింగ్ మనకిద్దరికి కాబట్టి ఇందులో నష్టం అనేది ఉండదు. 100% నీకు ప్రతిఫలం ఉంటుంది. అంతట తాగల. అంత మాత్రమే కాదు, 100 రెట్లు పొందుదు అని చెబుతూ తర్వాత ఏమంటున్నాడు చూడండి. అంతేగాక నిత్య జీవము స్వతంత్రించుకుందు అన్నాడు. ఇంతకంటే గొప్ప లాభం ఏముంటుంది చెప్పండి? కోట్ల రూపాయలు పడిగలెత్తినా కూడా మనం పరలోకాన్ని మనం సంపాదించుకోగలమా మన కోట్లు ఇచ్చి? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దానికి అనగా ప్రాణానికి ప్రతిగా ఏమిస్తాడు? ఏమిచ్చి ప్రాణం తెచ్చుకుంటాడు చెప్పండి? కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు భక్తి చేస్తే ఆ భక్తి తాలూకు లాభం ఏంటంటే నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. అదే అన్నాడు మార్కు సువార్తలో 8వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు అన్నమాట. మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనంలో, తన ప్రాణాన్ని రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా కోసం అంటున్నాడు చూడండి. నా నిమిత్తము, సువార్త నిమిత్తము మీ ప్రాణాన్ని, ఒకవేళ సువార్తలో మీ ప్రాణం పోయినా దాన్ని మరలా నేను తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఈ ప్రాణం పోయింది. ఎవడైనా భూమి మీద మనిషి అన్నవాడు ఇవ్వగలడా? కానీ ఆయన చెప్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన ప్రాణాన్ని నేను తిరిగిస్తాను. ఎందుకంటే ఆయన సువార్త పనిచేస్తూ నా ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కనుక, భక్తి చేస్తూ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కనుక, ఆ భక్తి తాలూకు ఆయనకి లాభం ఏంటో తెలుసా? ఆయన ప్రాణాన్ని నేను తిరిగి ఇస్తాను. ఇది అర్థమైందండి భక్తులకి. మన భక్తులకు అర్థమై సావట్లే, అందభక్తులకి. అర్థమైన భక్తులు ఏమన్నారు తెలుసా? పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చస్తే నాకు లాభం అన్నాడు. ఏంటా లాభం అంటే మరలా నన్ను బ్రతికిస్తాడు ఆయన, నాకు నిత్య జీవం ఇస్తాడు, 100% ఇస్తాడు. పాత నిబంధనలో ఉన్న భక్తులకు అర్థమైంది. మోషే అంటాడు కదా 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 24-25 వచనాల్లో, ఇదిగో ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తులో ఉన్న సుఖభోగాలను అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద, దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం వల్ల, క్రీస్తు విషయమైన నింద వల్ల నాకేమొస్తుందంటే గొప్ప భాగ్యం. భాగ్యం అంటే లాభమే, మళ్ళీ ఏదో అనుకోకండి. క్రీస్తు కోసం బ్రతికితే లాభం, భాగ్యం అంటున్నాడు. భక్తులకు అర్థమైంది ప్రియులారా, మనకు అర్థం కావట్లేదు. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభం. ఏంటి భక్తి చేస్తే లాభం ఏంటంటే, ప్రాణం పోయినా, ప్రాణం పెట్టిన, శ్రమ పడ్డా, నిందలు అనుభవించిన, దెబ్బలు తిన్నా, హింసించబడ్డా, చెరసాల్లో వేయబడ్డా, ఆయన కోసం నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించినా ఈ శరీరంతో అనుభవించావు కాబట్టి ఈ శరీరాన్ని మళ్ళీ బ్రతికిస్తాడు. ఈ మట్టి శరీరంతో పెట్టుబడిగా అనగా భక్తిని పెట్టుబడిగా పెట్టి మనం దేవుని కోసం బ్రతికితే ఈ మట్టి దేహాన్ని మహిమ దేహంగా మార్చబోతా ఉన్నాడు. ఈ క్షయమైన దేహాన్ని అక్షయమైన దేహంగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు మానవుడు కాదు ప్రియులరా, నరుడు కాదు ప్రియులరా, సాక్షాత్తు దేవుడు
మాట తప్పని దేవుడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి అన్నాడు. ఇందాక నేను భక్తి అంటే ఏమని చెప్పాను? చెడును విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడమే భక్తి. ఇప్పుడు అదే చెప్తున్నాడు. యెహోవాను ప్రేమిస్తే, నిజంగా ఆయన్ని ప్రేమించిన వాడవైతే ఏం చేస్తావు? నెక్స్ట్ చెడుతనాన్ని విడిచిపెడతావు, ఇక చెడు జోలికి వెళ్ళవు. అలా బ్రతికేవాడే భక్తుడు అని చెప్తూ, భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. దేవుడు ఏం చేస్తాడంట? తన భక్తుల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడతాడు. ఎక్కడెక్కడంటే భూమి మీద కాపాడతాడు, మరణించిన తర్వాత పాతాళానికి వెళ్లకుండా కూడా కాపాడతాడు. కాబట్టి మావయ్య గారు తన జీవిత ప్రయాణంలో భక్తి అనే ఈ వ్యాపార మార్గంగా శరీరం అనే పెట్టుబడి పెట్టి, నేను అనుకుంటాను చివరి దినాల్లో కూడా ఆయనకి మరణం అంటే భయం ఎక్కడ నాకు కనిపించలా. సంతోషంగానే ఉన్నాడంటే శారీరక బాధ తప్ప చావు భయం ఆయనకి లేదు. చాలా ధైర్యంగా ఉన్నాడు ఆయన. ధైర్యంగా కాలం చేశాడు. ఎందుకంటే బైబిల్లో యోబు భక్తుడు అంటాడు కదా, యోబు భక్తుని గురించి వ్రాయబడింది కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? భక్తులు ధైర్యంగానే కాలం చేస్తారు. కాబట్టి ఆయన భక్తి తాలూకు ఆయనకి లాభం ఏంటంటే, దేవుడు 100% ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నిత్య జీవాన్ని అయినా ఇవ్వబోతా ఉన్నాడు. మనం సజీవులుగా ఉన్నాం ప్రియులారా, ఈ శరీరంతో ఉన్నాం. సజీవయాగంగా బ్రతుకుండగానే ఆయన పని కొరకు, సువార్త పని కొరకు, దేవుని సంఘ పరిచర్య కొరకు, ఆత్మల సంపాదన కోసం శరీరాన్ని పెట్టుబడిగా పెడదాం. శరీరంతో ఈ లోకంలో సంపాదించుకునేవన్నీ అవసరాల కోసం అవి లాభకరమైనవి కావు ప్రియులారా. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేదు అని తేల్చేశాడు. అన్నీ సంపాదించుకున్న సొలొమోను. కానీ మనం వెంట వచ్చేది ఒకటే, అదేంటో తెలుసా? భక్తి తాలూకు లాభం. కాబట్టి దేవునికి భయపడండి, దేవునికి లోబడండి, చెడుతనాన్ని విసర్జించండి, పాపాన్ని ఒప్పుకోండి, విడిచిపెట్టండి. చచ్చేలోపు పరిశుద్ధంగా ఆయన కోసం బ్రతకండి. ఈ దేహాన్ని సజీవయాగంగా ఆయన సేవలో వాడండి, వాడబడేలా ప్రయత్నించండి. చనిపోతే భక్తి తాలూకు లాభం భూ సంబంధం ఏది కాదు, పరలోకంలో ఉంది. దేవుడు అంటున్నాడు, భక్తుల ప్రాణాన్ని నేను కాపాడుతున్నాను. ఆయన వెళ్ళిపోయాడు అనుకోకండి, ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. త్వరలో ఆయన్ని కలుసుకోబోతాం. ఆలోచించండి. ఆరోగ్యంగా ఉన్నాంలే, ఇంకా చాలా కాలం బ్రతుకుతాంలే, మారదాంలే, చూద్దాంలే అనుకోకండి ప్లీజ్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 2 రోజుల్లో ఒక కుటుంబం అంతా కూడా ఓన్లీ 2 days అండి. 2 రోజులు సాక్షాత్తు మన ముందు లైవ్ చెప్తున్నాను నేను. స్త్రీల కూడిక గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో జరిగింది. అది అయిపోయిన మరుసటి రోజు జేగురుపాడు మీటింగ్లో నేను ఉన్నాను నైట్కి. ఆ తర్వాత నాకు కాకినాడ జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, బావా నీ చెల్లికి బాగలేదు. ఏమైంది బావా? నేను మెసేజ్ చెప్పేవాడిని కాస్త ఆపేసి రెడ్డి గారికి ఒక మాట చెప్పి, అన్న నా మెసేజ్ స్కిప్ చేసేయండి, డైరెక్ట్ మీరు మెసేజ్ తీసుకోండి, నేను వెనక్కి వెళుతున్నాను. వెళ్ళాం. రాత్రి ఇంటికి తీసుకొచ్చాం. డాక్టర్తో మాట్లాడాను. ఆయన అన్నాడు, ఖచ్చితంగా టైం చెప్పాడు, రేపు 12 గంటలకల్లా ఇవిడ కాలం చేస్తుంది అన్నాడు. చెప్పినట్లుగానే నా చేతుల్లో నాకు మాట ఇచ్చి కాలం చేసింది సాక్షాత్తు నవీన్ బాబు గారి సతీమణి కుమారి చెల్లె. 2 రోజులు, 2 రోజులు అంతా కూడా గంటల్లో జరిగిపోయింది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా మరణిస్తారో తెలియదు. అందుకన్నాడు, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుని కోసం బ్రతుకుదాం, చస్తే దేవుడున్న లోకానికి వెళ్ళిపోదాం. ఈ మాటల ద్వారా ప్రభు మనల్ని ఆదరించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. మరి సుభార్తరాజు అన్నయ్య, రామకృష్ణ గారు వారు ముందుకు వచ్చి ఆ పూల దండ వేసిన తదుపరి చివరి ప్రార్థన, దీవెన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. ఇంకా వారి తరఫునే నేను వందన సమర్పణ చేస్తూ ఉన్నాను. వచ్చిన మీ అందరికీ, దైవ సేవకులకు, బిడ్డలందరికీ కుటుంబ పక్షాన, సంఘ పక్షాన వందనాలు. మీ అందరి కోసం ప్రేమ విందుని ఏర్పాటు చేశారు. భుజించి నెమ్మదిగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఈ కుటుంబాలు, గుడ్డివారి ఫ్యామిలీస్ గురించి మీ అందరూ ప్రార్థించమని
మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి కూడిన మనకును భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు, ముఖ్యంగా గొడ్డివారి కుటుంబాలకు ఆయన కృప నిత్యము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.